హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. బయట అయితేనేమో బాగా వర్షం పడుతుందండి. ఇంట్లో తినడానికి ఏమి లేవు. ఇంకా గోధుమ పిండి ఉందని చెప్పి బోండాలు అయితే చేద్దామని రెడీ అయ్యానండి. అందుకోసం గోధుమ పిండి అయితే కొద్దిగంత తీసుకున్నాను. ఇది మొత్తం అయితే జల్లిచ్చి తీసుకున్నానండి. జల్లియటం వల్ల పిండి కలిపేటప్పుడు బాగుండిద్ది. ఇంకా బోండాలు కూడా సాఫ్ట్గా అయితే వస్తాయి. అందులోకి ఒక కుందు బెల్లం అయితే సరిపోయిద్దండి. 1/2 కేజీ బెల్లం అదైతే తీసుకున్నాను. ఇది మనకు పాకం ఏం అవసరం ఉండదండి. బెల్లం అయితే ఒక నలగ కొట్టి మొత్తం ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. చిన్నప్పుడు మేమైతే ఈ స్కూల్స్ దగ్గర అమ్మేవాళ్ళు, ఇంకా హోటల్స్లో కూడా ప్రతి ఒక్క హోటల్ అమ్మేవాళ్ళు అండి. మేము చిన్నప్పుడు అప్పుడు తింటే భలే ఉండేవి. ఇప్పుడు అందరు ఇంట్లోనే చేసుకుంటున్నారు. బెల్లం నీళ్ళు అయితే కరిగిపోతుందండి. ఒక గిన్నెలో అయితే పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి. చిన్నది ఒక పెరుగు ప్యాకెట్ సరిపోతుంది. పెరుగు వేయటం వల్ల బోండాలు అనేవి సాఫ్ట్గాను బాగా వస్తాయి. కొద్దిగా అంత అయితే సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పెరుగులో. సాల్ట్ వేసి ఈ పెరుగు అంతా అయితే బాగా కలుపుకోవాలి. కొద్దిగా మెత్తగా ఇందాక కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా బాగా అయితే కలుపుతున్నానండి. ఒక 5 నిమిషాలు అట్లా కలిపితే సరిపోతుంది. బెల్లం వాటర్ అయితే లైట్గా ఆరిన దాకైతే పక్కన పెట్టాను. అవి కొద్దిగా ఆరినాయి అంతేనండి. ఇంకా ఇందులో అయితే వేసేస్తున్నాను. పెరుగులో బెల్లం వాటర్ వేసేసాను. గోధుమ పిండి కూడా ఒక గిన్నెలో తీసుకొని అందులో వేసేసానండి. ఇది మొత్తం వేసినాక లైట్గా అయితే కాలుతుంది కాబట్టి నేనైతే స్పూన్తో కలిపేస్తున్నాను మొత్తం ఒకసారి. బెల్లం వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ గోధుమ పిండి అనేది ఊరకనే మెత్తగా అయిపోయి మెల్ట్ అయిపోయింది. మొత్తం ఒకసారి అయితే బాగా కలిపి పక్కన పెడుతున్నాను. కొద్దిగంత ఆరిన తర్వాత అయితే చేతితో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. మామూలు వాటర్ కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా మామూలు వాటర్ పోసుకొని పిండి అంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. కొద్దిగా కలిపిన తర్వాత వంట సోడా వేస్తున్నాను నేను. అందులో పసుపు కూడా కొద్దిగా వేస్తున్నానండి. యాలకుల పొడి కూడా కొద్దిగా అయితే వేసాను. అది వీడియో స్కిప్ అయింది. నేనైతే ఈ పొడి పిండి కొద్దిగా ఉంచాను. ఒకవేళ వాటర్ ఎక్కువ అయ్యి పిండిలో కలపాల్సి వచ్చిద్దేమని చెప్పి కొద్దిగా అయితే ఉంచాను అట్లా. ఇంక ఈ పిండి అనేది ఇట్లా అయితే బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇట్లా బీట్ చేసుకున్నట్టు కలుపుకుంటే బోండాలు అనేవి సాఫ్ట్గాను బాగా వస్తాయి. ఇట్లా 10 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలండి పిండిని. ఎక్కువసేపు బీట్ చేసుకుంటే ఇంకా బాగా సాఫ్ట్గా అయిపోద్ది పిండి మొత్తం. చూడండి ఎంత బాగుందో పిండి. ఇప్పుడైతే మొత్తం కలిపి పక్కన పెట్టాను. ఇంకో 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి పక్కన పెట్టానండి. ఈలోపు బండిలో ఆయిల్ పోసి అయితే పొయ్యిన పెట్టాను. ఈ 10 నిమిషాల లోపు ఆయిల్ అయితే బాగా కాగిపోయిద్ది కదా. తర్వాత అయితే పిండి చూడండి బాగా సాఫ్ట్గా అయితే అయ్యింది. ఇప్పుడు మనం గారెలు వేసుకున్నట్టే చేయి తడి అంటించుకుంటే మనకు పిండి అంటుకోకుండిద్ది చేతికి. కొద్దిగా పిండిని తీసుకొని ఇంకా బాండీలో వేసేసుకోవటం ఆయిల్లోనే. కొద్దిగా ఇట్లా పిండి తీసుకొని ఆయిల్లో వేస్తున్నాను. మనం ఇట్లా చేతితో వేసే కన్నా ఇట్లా చేయి పక్క తిప్పి 2 వేళ్ళ మధ్యలో నుంచి వేయటమే ఈజీగా కట్ అయిపోయిద్ది. ఇట్లా వేళ్ళతో వేస్తేనే అతుక్కుపోతూ ఉండిద్దండి పిండి. కొన్ని నేనైతే ఇట్లా 2 వేళ్ళ మధ్యలో నుంచి వేసాను. తర్వాత కొన్ని చేతితోనే వేసానండి, వేళ్ళతోనే. మధ్య మధ్యలో అంటుకుంది అనిపించుకున్నప్పుడు మళ్ళా కొద్దిగా నీళ్లు తడి చేసుకుంటే అంత బాగా అంటుకోదు. ఇంకా ఫస్ట్ సారి వేసిన అయితే నేను తీసేస్తున్నానండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ఇంకా ఇవైతే తీసి పక్కన పెడుతున్నాను. మళ్ళీ రెండోసారి కూడా వేసేసానండి. కలర్ఫుల్గాను బోండాలు అయితే బాగా వస్తున్నాయి. కొద్దిసేపు ఇట్లాగ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా అయితే లోపల కంట ఉడికిపోయి ఉబ్బుతాను బాగా వస్తున్నాయండి అసలు. అవి కూడా తీసి అయితే పక్కన వేస్తున్నాను. నేను తీసుకున్న పిండికి 3 సార్లు వేసానండి. 3 వాయిలు అంటారు కదా, అట్లయితే వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల మనకు లోపల కూడా బాగా ఉడికిపోయి బాగుంటాయి బోండాలు అయితే తినడానికి. ఇంకా ఫైనల్గా కాస్తంత పిండి ఉంటే అది కూడా వేసేస్తున్నానండి. చూడండి ఇటు పక్క తిప్పి 2 వేళ్ళ మధ్యలో నుంచి వేస్తేనే వెంటనే పిండి అనేది కట్ అయిపోతుంది. ఇంకా బాగా కూడా రౌండ్గా కూడా వస్తాయి అటు నుంచి వేస్తే. అది అట్లా తిప్పేయాలండి చెయ్యి, బాగా అయితే వస్తాయి. ఇంకా పిండి కూడా అయిపోయిందండి. 3 వాయిలు అయితే వచ్చినాయి నాకైతే.
ఉడికేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. బోండాలు మాత్రం రౌండ్గానే భలే బాగా వచ్చినాయండి. ఇది లాస్ట్ సారి వేసాను కదా, ఇవి కూడా మొత్తం ఇట్లా అయితే ఉడికిస్తున్నాను. ఫైనల్గా ఇక స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా టేస్ట్గా మెత్తగాను భలే అయితే వచ్చినాయండి బోండాలు మాత్రం. నేను తీసుకున్న పిండికి ఇన్ని గిన్నె నిండా అయితే వచ్చినాయండి. వేడివేడి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో. అంతేనండి ఈరోజు వీడియో అయితే. బోండాలు అయితే టేస్ట్గానే చాలా బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ వేడివేడిగానే తిని చూశాను, బాగా అయితే కాలుతుందండి. మంచి స్మెల్ వస్తుంది. బోండాలు సాఫ్ట్గాను చాలా మంచిగా అయితే వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే కొద్దిగా తిని చూస్తున్నాను, బాగా కాలిపోతున్నాయండి. వీడియో చూసేవాళ్ళు మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వేడివేడి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. సాఫ్ట్గానైతే చాలా బాగున్నాయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు కానీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అంతేనండి ఈరోజు వీడియో. బాయ్.